ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును కాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 15వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు మేలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగే దనుకొనవలెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఏ లోటు లేకుండా, దేనికి ఇబ్బంది పడకుండా అన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాం. అందుకు తగినట్లుగా సరిపడినంత డబ్బు దాచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. దేవుని బిడ్డలు దేవుణ్ణి ఎరగని వారని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అనుసరించే విధానం ఇది. దేవుడు మనిషికి తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి దేవుడు కూడా తప్పు పట్టడు. అయితే అత్యాశకు పోయి అవసరానికి మించి కూర్చుకోవాలన్న వ్యసనం ఉంటే మాత్రం ఏదైతే మన అవసరానికి మించి ఉంటుందో దేవుడు దాని పనికి రాకుండా చేసేస్తాడు. అరణ్యంలో ఇశ్రాయేలుల కొరకు దేవుడు మన్నాను కురిపించాడు. కొంతమంది అత్యాశకు పోయి చెప్పిన దానికంటే ఎక్కువగా కూర్చుకున్నప్పుడు మిగిలినది పనికి రాకుండా కంపు కొట్టింది. అలాగే అనేక మంది క్రైస్తవులు అవసరానికి మించి తాము కూర్చుకున్న ఆస్తుపాస్తులు ధన సమృద్ధిని చూసి తెగ మురిసిపోతారు కదా. ఎంత ఎక్కువ డబ్బులుంటే అంత ఆశీర్వాదం అనుకుంటాం మనం. అయితే లేఖనం ఏం చెబుతుంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అన్న మాటను బట్టి మనకు కలిగిన వాటిని బట్టి ఆనందిస్తాం. కానీ అయితే దేవుడు మనకిచ్చిన ఆస్తిపాస్తులను అనుభవిస్తుంటే అది ఆశీర్వాదమే కదా. అలా కాకుండా ఆశీర్వాదాన్ని బట్టి గర్విస్తే దాన్ని అనుభవించకుండా చేస్తాడు. నెబుకద్నెజరుకి దేవుడు అన్నీ ఇచ్చి మరలా దానిని అనుభవించే శక్తి ఇవ్వకపోవడం చాలా అన్యాయం అనిపించిందా నీకు? దానిని బట్టి నిష్ఠురపడుతున్నావా నీవు? అయితే దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దేవుని నుండి మనం దూరం అయితే దేవుడు వాటిని అనుభవించకుండా చేస్తే తప్పు కాదు. ఆరోగ్యం, ఆస్తి, ఐశ్వర్యం, కాబట్టి డబ్బు కంటే ఆరోగ్యం గొప్పది. అంతకు మించి కోరుకోవడం అత్యాశ. దేవుడు మనకిచ్చిన దానిని అనుభవించడం అనేది దేవుని ఆశీర్వాదం. అందులకు ఈ లోకంలో జీవించినంతకాలం దేవుడు మనకిచ్చిన ఆరోగ్యంతో తృప్తి చెంది దేవుని మీద ఆధారపడి జీవిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీరు మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం, ఆరోగ్యము, ఐశ్వర్యం, వీటిని బట్టి మేము మిమ్మల్ని మరిచిపోక మీ ఎడల కృతజ్ఞత కలిగి మేము జీవిస్తూ వాటిని బట్టి గర్వించక మేము మీకు దూరస్తులం అవ్వక వాటిని మేము మీరిచ్చిన ఆశీర్వాదం, ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ మేము మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, మీకు ఇష్టలుగా జీవిస్తూ, తగ్గించుకుని జీవిస్తూ, మేము గర్వించక, మేము దూరం అవ్వక, నష్టపోక మీ ఎడల మేము లోబడిగలిగిన వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మేము కలిగి ఉన్నవన్నీ మీరిచ్చినవే కాబట్టి మిమ్మును బట్టి మేము సంతోషించి స్తుతించి ఆరాధించి గణపరిచే బాధ్యత మాకు ఇవ్వండి.
మీ పిల్లలందరినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ప్రియుడా, మీకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్స్ ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలం లేని వారికి ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.